హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గట్టు పంచాయతీలు అనేవి మనం సాధారణంగా పల్లెటూర్లలో పొలాల దగ్గర చూస్తూ ఉంటాం. చాలామంది అన్నదమ్ముల మధ్య లేకపోతే పరస్పరంగా వేరే వాళ్ళు అంటే పక్క భూముల్లో ఉన్న వాళ్ళ మధ్య ఈ గట్టు పంచాయతీలు అనేవి వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈజ్మెంట్ యాక్ట్ అనేది ఈ గట్టు పంచాయతీల్లో ఎలా పనికొస్తుంది, దాన్ని ఏ విధంగా యూజ్ చేయవచ్చు, దాన్ని యూజ్ చేస్తే మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి, మనకి గట్టు పంచాయతీల్ని ఈజ్మెంట్ యాక్ట్ ద్వారా ఎలా మనం పరిష్కారం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో గట్టు పంచాయతీలు అనేవి మనం నార్మల్గా చూస్తూ ఉంటాము. మన తెలంగాణలోని సర్పంచ్ గట్టు పంచాయతీ వల్ల కొద్ది ఇద్దరిని కొట్టడం, పెద్ద కేసులు అవ్వడం ఇలాంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయి పొలాల దగ్గర. సో ఈజ్మెంట్ యాక్ట్ అనేసి ఈ గట్టు పంచాయతీలకి బాగా పనిచేస్తుంది అని అంటున్నారు. మరి ఈజ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందండి? ఈజ్మెంట్ యాక్ట్ 1882 యాక్ట్ ప్రకారంగా నాకు చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు. ఈ గట్టు పంచాయతీ ఎక్కువగా జనరల్గా అక్కడ పల్లెటూర్లలో పొలాల దగ్గరే గొడవలు, పక్కవాడికే గొడవలు. ఇతనికి పొలం కొనుక్కుంటాడు, పొలం కొనుక్కున్నప్పుడు పక్కవాడికి దారి ఇవ్వాలి. మొదట్లో ఒక అండర్స్టాండింగ్ పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. అరే బాబు, నేను పొలం కొనుక్కుంటున్నా, కాకపోతే నా పొలం పక్కన నీ పొలం ఉంది, కాకపోతే కొంచెం దారి ఇస్తే నీ దారిలోంచి నేను బయటకు వెళ్ళిపోతాను. ఇక్కడ ఏమవుతుంది, గట్టు పంచాయతీ ముందరైతే ఓకే సార్ అండర్స్టాండింగ్ బాగానే పెట్టుకుంటారు. కొనిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది గొడవలు. వాడు కొంతకాలం ఎలా చేస్తాడు వెళ్ళడానికి, వాడు దారిలో చేయడానికి ఎలా చేస్తాడు, ఆ తర్వాత అతను దారి ఇవ్వడు. దీంట్లో రెండు పద్ధతులు. ఒకటి, పబ్లిక్ రోడ్లో అయితే కనుక తన పబ్లిక్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు, ఎవరికి అతనికి రైట్ ఉంది, వెళ్ళే రైట్ ఉంది. అదే ప్రైవేట్ రోడ్ అంటే తను దారి ఇవ్వడు. అప్పుడు ఎలా దారి ఇవ్వకపోతే తను ఎలా వెళ్తాడు, ముందుకు ఎలా వెళ్తాడు? అప్పుడు ఏం చేయాలంటే దీన్ని, అందుకనే పంచాయతీ ఎక్కువ గట్టు పంచాయతీ ఇది ఈ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. అక్కడ నీళ్ళ దగ్గర గొడవ, నీళ్లు పోనీయడు, దారి వేయలేను, వెళ్ళనీయడు, పెట్టనీయడు. దీనికి పరిష్కారము డైరెక్ట్గా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి. తహసీల్దార్కి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. తహసీల్దార్కి ఎందుకు వెళ్ళాలి అంటే, తహసీల్దార్ మా పబ్లిక్ రోడ్ అయితే కనుక, మా పబ్లిక్ అంటే ఆయన పబ్లిక్ సర్వెంట్, తహసీల్దారే చూసుకోవాలి, బాధ్యత ఆయనదే. అప్పుడు ఆయన పరిష్కరించాలి, ఏదో రకంగా పరిష్కరించి దారి ఇతను కూడా వెళ్ళేందుకు మార్గం, అతనికి మార్గం చూపించాలి. దారి చూపించకపోతే అతను ఎలా వెళ్తాడు? అతను గట్టు దాటి వెళ్ళాలి. కాబట్టి తహసీల్దారు పరిష్కరించాలి. రెండోది, ఒకవేళ అది ప్రైవేట్ ల్యాండ్ అనుకుందాం, ప్రైవేట్ వాడు పక్కవాడు నేను నా ల్యాండ్లో నువ్వే ఎందుకు వెళ్తావు, నీకు ఏం రైట్ ఉందని నా భూమి తొక్కుంటూ వెళ్తావు, నేను నీకు దారి ఇవ్వను అంటాడు. అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా అది సివిల్ డిస్ప్యూట్ అవుతుంది. సివిల్ డిస్ప్యూట్ అంటే మళ్ళీ మనం కోర్టు ద్వారానే పరిష్కారం చేసుకోవాలి. అతను వెళ్ళాలంటే కోర్టులో వెళ్ళి ఒక పిటిషన్ వేసుకొని ఇది పరిష్కారం అన్నప్పుడు కోర్టు వారే పరిష్కరిస్తారు. ఏదో అతనికి ఒక మార్గం చూపించకపోతే అతను ఎలా దాడతాడు? సో దీన్నే అంటారు ఈజ్మెంట్ యాక్ట్. ఇది చాలా ఇప్పటికి కూడా పల్లెటూర్లలో గట్టు పంచాయతీ ఎప్పుడు చూసినా ఇదే గొడవలు. అసలు పక్కవాడు ముందరైనా అసలు ఈజ్మెంట్ యాక్ట్లో ఇంకోటి కూడా ఉంది. ఎవరైనా సరే పక్కన ఉన్నప్పుడు ఒక మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ పోవాలి. సపోజ్ నా గట్టు ముందరుంది, నా పొలం ముందరుంది, పక్కవాడి పొలం నా వెనక ఉంది, నా వెనక ఉన్నవాడు నా ఇంటి ముందర నుంచి దాటుకుంటూ పోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక కండిషన్ పెట్టుకుంటారు. అరే బాబు, నేను నీ వెనకాల పొలం నేను కొనుక్కుందాం అనుకుంటాను, కాకపోతే నాకు దయించి నాకు దారివు, నీకు దారిస్తే నేను ప్రాపర్టీ కొనుక్కుంటాను అన్నప్పుడు ముందర వాళ్ళు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ 1 lakh 2 lakhs 10 lakhs అంత అమౌంట్ కడతారు. కొంతమంది జనరల్ కడతారు. పేమెంట్ ఇస్తే పక్కవాడు దారిస్తాడు, ముందు వాడు దారిస్తాడు. ఎప్పుడైతే నీకు పేమెంట్ ఇవ్వడం ఆపేస్తాడో వెనకవాడు, వీడు రోడ్ ఆపేస్తాడు. అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే నీకు రైట్ లేదు, వాడి భూమిలోంచి వెళ్ళే రైట్ నీకు లేదు. అదే కనుక పబ్లిక్ రోడ్ అవుతుంది అనుకోండి, పబ్లిక్ రోడ్లో కనుక వాడు కానీ దారి ఇవ్వకపోతే అది రైట్ ఉంది, నీకు రైట్ ఉంది, యూ హ్యావ్ రైట్. ఆ రైట్ ప్రకారంగా నువ్వు డైరెక్ట్గా యూ కెన్ అప్రోచ్ తహసీల్దార్ని అప్రోచ్ చేస్తే అప్లికేషన్ అర్జీ పెట్టుకొని ఇది రాయాలి. అప్లికేషన్లో పెడితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సర్వేని పంపిస్తారు. సర్వేని పంపించి వాడు వచ్చి వెరిఫికేషన్ చేస్తాడు, అసలు నిజంగానే ఇష్యూ ఉందా లేదా, నిజంగా అది పబ్లిక్ రోడా కాదా. దీన్ని బట్టి అప్పుడు ఒక మార్గం ఇద్దరికి ఒక పరిష్కారం అయితే తహసీల్దారే చేస్తారు. సార్ దీన్ని అంటారు ఈజ్మెంట్ యాక్ట్. ఇది 1882 ప్రకారంగా ఉంది అన్నమాట. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.